రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రెడ్ అలర్ట్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతోంది. మనతో పాటు జగన్నాథ్ కుమార్ వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, మాట్లాడదాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా అదే ప్రాంతంలో పరిణమించింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఈ కేంద్రీకృతమయ్యే వాయుగుండం 19వ తేదీ ఉదయాన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ఏర్పడిన అల్పపీడనం దీనికి అనుగుణంగా ఉండటం వలన 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు అది వ్యాపించి ఉండి నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 2 రోజులు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 3వ రోజు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. మొదటి 2 రోజుల్లో మొదటి రోజు భూ ఉపరితలం మీద 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. 2వ రోజు ఆ గాలుల ఉధృతి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక భారీ వర్షానికి వచ్చినట్లయితే మొదటి రోజు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటుగా వెస్ట్ గోదావరి లేదా పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మొదటి రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంతో పాటుగా నంద్యాల జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మొదటి రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురము మరియు కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యింది. 2వ రోజు వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల, కేంద్రీకృతమయ్యే వాయుగుండం వలన 2వ రోజు అత్యంత భారీ వర్షపాతం ఇంకొన్ని జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉన్నది. తీరం వెంబడి, తీరం ఆవల మొదటి రోజు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 2వ రోజు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే పరిస్థితి ఉన్నందువల్ల 2వ రోజు ఇంకొంచెం గాలులు పెరిగి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లతో ఎదురుగాలు వీచే అవకాశం 18, 19వ తేదీలు కూడా ఉన్నాయి. వాయుగుండం ఏర్పడితే దీని ప్రభావం మరో 3 రోజుల పాటు ఏపీపై ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.